వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. సరదాగా కాసేపు నవ్వేసుకుందామా? ఇవాళ ఫన్నీ జోలోకి వెళ్ళే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్య భర్తల ఫన్నీ జోక్స్. భార్య భర్త ఇద్దరు రాత్రంతా గొడవపడి చివరి కలిసిపోయి పడుకున్నారు. ఉదయాన్నే లేచిన భర్త పాలు వేడి చేసి భార్యకి ఇచ్చాడు. భార్య, రాత్రి గొడవ పడినందుకు సారీ చెప్తున్నారా అంటది. భర్త, ఎవరన్నారు? ఈరోజు నాగపంచమి కదా, అందుకే నా మీద పగపట్టిన పాముకి పాలిస్తున్నాను అన్నాడు. భర్త, భార్య, ఏమండి ఏం చేస్తున్నారు? భర్త, ఏం కళ్ళు దెబ్బాయా? ఊరేసుకుంటున్నాను. భార్య, వేసుకుంటే వేసుకోండి, పైకి పోయాక ఆ రంభ ఊర్వశి మేనకల చేత ముందు రాఖీ కట్టించుకోండి. అంతేకాదు, వెళ్ళేటప్పుడు ఆ కాళ్ళ కింద వేసుకున్న ఆ కుర్చీ పక్కన పెట్టి వెళ్ళండి అని చెప్తుంది. ఎలా ఉంది జోక్? భార్య, ఏంటే ఇది, టీలో ఇన్ని చీమలున్నాయి? భార్య, చీమలు తింటే కళ్ళు బాగా కనిపిస్తాయని ఎవరో చెప్పారండి. భర్త, ఇలాంటి మూఢనమ్మకాలు నీకు ఉన్నాయా? కాలాన్ని బట్టి మారాలి. భర్త, ఇదేంటి టీ ఇంత చేదుగా ఉన్నాయి? భార్య, మీరే కదా చీమలు ఉండకుండా తెమ్మన్నారు, అందుకే కాస్త చీమల మందు వేశాను. కాంతం, ఏం వదినా, రోజు సాయంత్రం అవ్వగానే బియ్యంలో రాళ్ళేరాలి అంటే వెళ్ళిపోయేదానివి, మరి ఇవాళ వంట చేయవా ఏమిటి? సరళ, మరేం లేదు వదినా, ఇవాళ నేను ఉపవాసం, తినేది ఆయన ఒక్కరేగా అని క్లారిటీ ఇచ్చింది సరళ. భర్త, పప్పులో కాస్త ఉప్పు తగ్గిందే. భార్య, దానికే నన్ను అడగాల, కాస్త పచ్చడి కలుపుకోండి. భర్త, పచ్చళ్ళలో కారం ఎక్కువగా ఉందే. భార్య, దానికి ఏముంది, కొంచెం పప్పు కలుపుకోండి. ఏంటో ఈ మనిషితో ఎలా వేగాలో ఏంటో అర్థమే కావడం లేదు అని నేనే చెప్పాలి అని అంటది. టీచర్ రాము, మీ నాన్న వయసు ఎంత? రాము, 7 ఏళ్ళు టీచర్, అదేంటి? రాము, నేను పుట్టిన తర్వాత ఆయన నాన్న అయ్యారు కదా, నాకు ఇప్పుడు 7 ఏళ్ళు, అందుకే మా నాన్నకు కూడా 7 ఏళ్ళ వయసు. ఎలా ఉందండి జోక్స్? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.